జి వరలక్ష్మి అనే పేరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా పాపులర్ పేరు. అది 1926లో జన్మించారు ఆవిడ ఒంగోలులో. పుట్టింది ఒంగోలులోనే కానీ ఆవిడ పెరిగిందంతా ఎక్కువ గుంటూరులోనే. గుంటూరులో పెరగడం చేత కొంచెం పొగరుగా ఉండేది ఈవిడ అని చెప్పి అనేవాళ్ళు ఆ రోజుల్లో. ఈవిడ తండ్రి గారు మల్లయుద్ధ యోధుడు. అంటే ఆయన కోడి రామూర్తి గారితో పాటు బాడీ బిల్డింగ్ చేసి ఈ కుస్తీ పోటీలు ఇలాంటి వాటిల్లో పాల్గొనేవాడు. ఆయన పేరు జిఎస్ నాయుడు. గరిగపాటి వీళ్ళ ఇంటి పేరు. మనకి గరిగపాటి అనగానే ఇంకొక పేరు గుర్తొస్తుంది సినిమా పరిశ్రమకు సంబంధించి, గరిగపాటి రాజారావు గారు. రాజారావు గారి ఇంటి పేరు, వరలక్ష్మి గారి ఇంటి పేరు ఒకటే. అలాగే వీళ్ళిద్దరి రాజకీయ అభిప్రాయాలు కూడా ఒకటే. అంటే ప్రజానాట్య మండలి నుంచి ప్రారంభమైనటువంటి జీవితాలే ఇద్దరివి. అలాగే ఇద్దరు ప్రజానాట్య మండలి నుంచి ఇండస్ట్రీకి వచ్చారు. ఆ రోజుల్లో సినిమా పరిశ్రమకు వచ్చినటువంటి చాలామంది పునాదులు ప్రజానాట్య మండలిలో ఉండటం అనేది ఒక యాదృచ్ఛికం. అలా కెఎస్ ప్రకాశ్రావు గారు కూడా ప్రజానాట్య మండలితో ఉండేవారు, కానీ ఆయన కొంత ఇండివిజువల్ లైన్లోనే ఉండేవాడు. ఆయన చుట్టూ కమ్యూనిస్టు మిత్రులు ఉండేవాళ్ళు. ప్రజానాట్య మండలితో చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి ఆయనకి. అలాగని ఆయన ఇన్సైడర్ కాదు, కొంత అవుట్ సైడరే. ఆయన కోలవెన్నులో పుట్టాడు. కోలవెన్ను అంటే కంకిపాడు దగ్గర కోలవెన్ను. అక్కడి నుంచి గన్నవరంలో చదువుకున్నారు. తర్వాత ఆయన ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసేవారు ఏజెంట్గా. అలాగే ఇంకా ఇతర కార్యక్రమాలు చాలా చేస్తూ నాటకాల మీద ప్రధానంగా దృష్టి ఉండేది. ఆయన రచయిత కూడా. అంటే సినిమా పరిశ్రమకి సంబంధించినటువంటి కొన్ని అంశాల మీద, ఆ టైంలో రిలీజ్ అయ్యేటువంటి సినిమాల్లో ఉండేటువంటి అంశాల మీద ఆయన పత్రికల్లో వ్యాసాలు రాసేవారు మారు పేరుతో. ఆ రోజుల్లోనే విజయవాడ నుంచి ఒక ప్రజామిత్ర అనే పేరుతో ఒక పత్రిక వెలువడేది. సామరంగం చౌక్లో దాని ఆఫీస్ ఉండేది, వన్ టౌన్లో. అక్కడ అది గూడవల్లి రామబ్రహ్మం గారిది. అక్కడికి వీళ్ళందరూ చేరేవారు. గూడవల్లి రామబ్రహ్మం గారు చల్లపల్లి జమీందార్ గారి సహకారంతో సినిమాలు తీయటం అనేది ప్రారంభించారు. ఆ దశలోనే మాలపిల్ల, అలాగే రైతు బిడ్డ సినిమాలు వచ్చినాయి. వాటి మీద బయట నుంచి వస్తున్నటువంటి విమర్శల్ని ఎదుర్కోవడానికి ప్రకాశ్రావు గారు వ్యాసాలు రాస్తూ ఉండేవాడు ప్రజామిత్ర పత్రికలో. అలాగే ఇతర పత్రికల్లో కూడా ఆయన రకరకాల పేర్లతో వ్యాసాలు రాస్తూ ఉండేవారు. అలా రచనా వ్యాసంగం ఉండేది ఆయనకి, నాటకాల వ్యాసంగం ఉండేది. ఈ ప్రకాశ్రావు గారి గురించి, జి వరలక్ష్మి గారి గురించి మాట్లాడుతూ ప్రకాశ్రావు గారి గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, వీళ్ళిద్దరూ వివాహం చేసుకున్నారు తర్వాత. అయితే ఈ వివాహానికంటే ముందే, అంటే జి వరలక్ష్మి గారిని చేసుకోవడానికంటే ముందే ఆయనకి ఇంకో మ్యారేజ్ అయింది. కోటేశ్వరమ్మ గారితో పెళ్ళయింది ఆయనకి, ప్రకాశ్రావు గారికి. అయిన తర్వాత ఆయన ఒక కాలు విజయవాడ, ఒక కాలు మెడ్రాసు, అలా నడిచేది. ఈ నడుస్తున్న టైంలోనే ఆయన పత్ని అనే సినిమాలోను ఇంకా కొన్ని సినిమాల్లో ఆయన వేషధారణ చేసేవారు, హీరోగా నటించేవాడు ఆయన. పత్నిలో అయితే ఋష్యేంద్రమణి గారితో పాటు హీరోగా చేశాడు ఈయన. ఇలా ఆయన కెరియర్ నడుస్తుండగా ఇలా లాభం లేదు అంటే సొంత సినిమా నిర్మాణం ప్రారంభించాలి అనే ఉద్దేశంతో ఆయన జి వరలక్ష్మి గారిని భాగస్వామిగా చేసుకుని వీళ్ళిద్దరూ కలిసి ద్రోహి సినిమాకి డబ్బులు పెట్టారు. అప్పటికే వివాహం అయింది. అయితే నిజానికి ప్రకాశ్రావు గారిని పెళ్లి చేసుకోవడానికంటే ముందే ఈవిడ ఒక ప్రయోగం చేశారు. మెడ్రాస్ ఇండస్ట్రీలోకి వెళ్ళి ఆవిడ 13 ఏళ్ల వయసులోనే సినిమాల్లో నటించడం ప్రారంభించారు. నిజానికి 9 ఏళ్ల వయసులోనే ఆవిడ ఇంట్లోంచి బయటకు వచ్చేసి, ఇందాక మనం చెప్పుకున్నాం కోడి రామూర్తి గారితో పాటు మల్లయుద్ధ పోటీల్లో పాల్గొనేవాడు ఈవిడ తండ్రి గారు నాయుడు గారు అని. ఆయన తర్వాత కొంత ఆయనకి అనారోగ్యము, ఇలా ఆరోగ్యం దెబ్బతింటాం, దాంతో గుంటూరు వచ్చేసాడు ఈయన. అలాగే సంసారం పెద్దది, ఆడపిల్లలు,
ఈ ఈ సంసారం ఎలా ఈదాలి అనేటువంటి ఒక సమస్య. దాంతో ఆయన ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాడు. ఆయుర్వేదం అనేది ఒకటి ఉండేది ఆయనకి. ఈ మల్లయుద్ధ పోటీలతో పాటు ఆయుర్వేద వైద్యం చేసేవాడు ఆయన. దాంతోపాటు కొంత వేదాంత ధోరణి ఉండేది మనిషిలో. క్రమంగా ఆయన ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఆ రోజుల్లో ఎవరైనా ఇల్లు వదిలి వెళ్ళిపోతే సన్యాసుల్లో కలిసిపోయాడు అని ఒక ముద్ర వేసేవారు. అయితే ఈవిడికి చిన్నప్పటి నుంచి తండ్రితో తిరుగుతూ ఈ మల్లయుద్ధ పోటీలు చూడటము ఇలా అలవాటు. అంటే కొంచెం ఫైర్ బ్రాండ్గా ఉండేది ఈవిడ. ఎవరినైనా సరే కొట్టేయచ్చు అన్నటువంటి ధోరణిలో ఉండేది. దాంతో ఫ్యామిలీ చాలా ట్రబుల్స్లో ఉంది, డబ్బులు కావాలి, తండ్రి వెళ్ళిపోయాడు, ఏం చేయాలి అని చెప్పి ఆవిడ 9 ఏళ్ల వయసులో విజయవాడ వచ్చేసింది. ఇంట్లో చెప్పకుండా విజయవాడ వచ్చేసి తుంగల చలపతిరావు గారు అలాగే దాసరి కోటిరత్నం గారు వీళ్ళ నాటక సమాజంలో చేరిపోయి, మీరు ఏదో ఒక వేషం ఇవ్వండి నేను చేస్తాను, ఎంతో కొంత డబ్బులు ఇవ్వండి నేను ఇంటికి పంపించాలి అని చెప్పి అలా ఆవిడ నాటకాల్లో అడుగుపెట్టి నెమ్మదిగా అక్కడి నుంచి సినిమాల వైపు ప్రయాణం చేసి భక్త ప్రహ్లాదుడిగా నటించింది ఆవిడ. ఇలా ఆవిడ సినిమా ప్రయాణం మొదలైంది. అలాగే బారిస్టర్ పార్వతీశం సినిమాలో కూడా ఆవిడ యాక్ట్ చేసింది. అందులో పోయిరా ప్రియుడా లండన్ అనేటువంటి పాట ఆవిడ గానంలో చాలా పాపులర్. ఇప్పటికీ ఆ రికార్డు అవైలబుల్. ఆవిడ పాట దొరుకుతుంది ఇంటర్నెట్లో. పోయిరా ప్రియుడా లండన్ అనే పాట చాలా పాపులర్. అలా ఆవిడ సినిమా ప్రయాణం కొంత చేసి మళ్ళీ విజయవాడ వచ్చేసారు. విజయవాడ వచ్చిన తర్వాత మ్యారేజ్ అయింది వీళ్ళిద్దరికి, ప్రకాష్ రావు గారికి వరలక్ష్మి గారికి. అయిన తర్వాత ఆయన మెడ్రాస్లోనే ఉండేవాడు, ఈవిడ విజయవాడలోనే ఉండేది. ఆయన విజయవాడ వచ్చి వెళ్తూ ఉండేవాడు. ఆయనకు వేరే మ్యారేజ్ అయింది, కోటేశ్వరమ్మ గారు ఆవిడతో కూడా కాపురం ఉండేది. ఈ టైంలోనే ఈవిడ కూడా మెడ్రాస్కి వెళ్ళిపోదాం, ఇంక ఇక్కడ లాభం లేదు అని చెప్పి ఆవిడ తిరిగి ఈ నాటక సమాజాల కథ చివరి దశకు వచ్చింది అనేది గుర్తించి ఈవిడ కూడా మెడ్రాస్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ద్రోహి సినిమా కలిసి చేశారు ఇద్దరు. ప్రొడక్షన్ నిర్మాణంలో ఈవిడ కూడా భాగస్వామి. ఆ తర్వాత ఈవిడ ప్రమోద ఫిల్మ్స్ అనే పేరుతో కొన్ని సినిమాలు నిర్మించారు. జగ్గయ్య గారు హీరోగా అలా పసుపు కుంకుమ ఇలాంటి సినిమాలు కొన్ని తీశారు. ఆవిడ తీసి నష్టపోయారు, కొన్నిట్లో డబ్బులు సంపాదించారు. అలా ఆవిడ ప్రొడ్యూసర్గా, అలాగే ఆవిడ తీసే సినిమాలకి ఆవిడే డైరెక్షన్ చేసుకునేవారు, ఆవిడే స్క్రిప్ట్ రాసుకునేవారు. మూగజీవులు అనే సినిమా ఒకటి ఆవిడ నిర్మాణ సారథ్యంలో వచ్చిన సినిమానే, ఆవిడే స్క్రిప్ట్ రైటర్ దానికి. శ్రీశ్రీ గారితో డబ్బింగ్ సినిమాలు మాన్పించి స్ట్రైట్ సినిమాలు రాయించడం అనే కార్యక్రమం ప్రారంభించింది కూడా జీవరలక్ష్మి గారే. జీవరలక్ష్మి గారికి విజయవాడలో ఒక షెల్టర్ ఇవ్వటం మాత్రమే కాకుండా ఆవిడ పరిరక్షణ వ్యవహారాలు చూసుకున్నటువంటి కాట్రగడ్డ భవానీ శంకర్ గారు, ఆయన కుమారుడే కాట్రగడ్డ మురారి, నిర్మాత. యువచిత్ర బ్యానర్లో చాలా సినిమాలు తీశాడు మురారి గారు. అలా ఆవిడకి విజయవాడలో కాట్రగడ్డ వారి అండదండలు ఉండేవి ఆ రోజుల్లో. ఇలా ఆవిడ మెడ్రాసు జీవితము, ఇక్కడ నుంచి నెమ్మదిగా అందరూ మెడ్రాసు చేరటం, కళాకారులు, పర్టికులర్గా ప్రజానాట్య మండలికి సంబంధించినటువంటి రాజారావు గారు అలాగే తాతినేని ప్రకాష్ రావు గారు వీళ్ళందరూ మెడ్రాసు చేరటం. ఈ క్రమంలోనే ఆవిడకి విజయవారి పెళ్లి చేస్తూడులో రామారావు గారి పక్కన హీరోయిన్గా నటించింది ఆవిడ. ఆ తర్వాత రాజనందినిలో ఒక కొంచెం వ్యాంపిష్ క్వాలిటీస్ ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ చేసింది ఆవిడ. అది కూడా సరదాగానే. అలా ఇండస్ట్రీలో కూడా ఆవిడకు ఒక ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉండేది. ఆవిడ ట్రేడ్ యూనియనిస్ట్ కూడా. అంటే ఏదైనా సమస్యలు వస్తే స్ట్రైట్గా వెళ్ళి ఎవరితోనైనా మాట్లాడేటువంటి పరిస్థితిలో ఉండేది ఆవిడ. అందుకని ఎవరైనా సరే ఈవిడికి తమ కష్టం చెప్పుకుంటే వెళ్ళి దెబ్బలాడుతుంది అనేటువంటి ఒక నమ్మకం ఉండేది. ఈవిడ పొలిటికల్ లైన్లో కూడా చాలా యాక్టివ్గానే ఉండేది. అంటే మొదట్లో కమ్యూనిస్టు పార్టీతో ట్రావెలు, ఆ తర్వాత ఆవిడ ఉపన్యాసాలు ఇవ్వటం బహిరంగ వేదికల మీద, ఈ కల్చర్ ఉంది ఆవిడకి.
దాంతో తమిళనాడులో రాజకీయ ప్రవేశం చేసి తమిళనాడు రాజకీయాల్లో కూడా ఆవిడ ట్రావెల్ అయ్యారు, ద్రవిడ రాజకీయాల్లో. ఇలా జీవరలక్ష్మి గారికి ప్రకాష్ రావు గారి ద్వారా ఇద్దరు పిల్లలు, ఒక ఆడపిల్ల ఒక మగపిల్లడు. ఆ మగపిల్లవాడి పేరు ప్రకాష్ అనే పెట్టుకుంది ఆవిడ, కేఎస్ ప్రకాష్ అనే పెట్టుకుంది పేరు. కూతురు పేరు కనకదుర్గ. ఇలా ఈ ప్రయాణం నడుస్తూ ఉండగా పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆవిడ ప్రకాష్ రావు గారిని వదిలేసింది. ప్రకాష్ రావు గారితో అంటే ఇక మీరు మా ఇంటికి రావద్దు, మేము మిమ్మల్ని ఎంటర్టైన్ చేయము, మీరు మీ మీ దారి మీరు చూసుకోండి అన్న పద్ధతిలో ఆవిడ ఆయనకి ఒక రకంగా డివోర్స్ తీసుకుని అజిత్ సింగ్ అని ఒక రెజ్లర్ అంటే ఒక మల్లయుద్ధ యోధుడితో ఆవిడ వివాహం జరిగింది తర్వాత, అంటే ప్రకాష్ రావు గారితో విడిపోయిన తర్వాత. ప్రకాష్ రావు గారికి కోటేశ్వరమ్మ గారికి పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్లో ఇద్దరు మగపిల్లలు. పెద్దవాడి పేరు కృష్ణమోహన్ రావు. ఆయన సినిమా నిర్మాతగా మనకు తెలుసు. భలే కృష్ణుడు ఈ సినిమాలన్నిటికీ ఆయన, ఆర్కే బ్యానర్లో వచ్చిన సినిమాలన్నిటికీ ఆయనే ప్రొడ్యూసర్. అలా రెండో కుమారుడు రాఘవేంద్రరావు గారు, దర్శకేంద్రుడు అని ఇప్పుడు పిలుస్తున్నాం మనం. ఆయన ప్రకాష్ రావు గారు రెండో కుమారుడు. ఆయన కమలాకర్ కామేశ్వరరావు గారి దగ్గర పాండవ వనవాసంతో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ప్రవేశించి ఆ తర్వాత తండ్రి దగ్గరే చాలా చిత్రాలకి అసిస్టెంట్గా పనిచేసి బందిపోటు దొంగలు ఈ సినిమాలన్నిటికీ ఆయన, కోడెనాగు, యుగాలోకం ఈ సినిమాలన్నిటికీ, అలాగే తహసీల్దార్ గారు అమ్మాయి, తహసీల్దార్ గారు అమ్మాయి అని విధి విన్యాసాలు నవలని తహసీల్దార్ గారు అమ్మాయిగా తీశారు, తెరకెక్కించారు ప్రకాష్ రావు గారు డైరెక్టరు. ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టరు ఈయన రాఘవేంద్రరావు గారు. అలాగే మధుసూదన్ రావు గారి దగ్గర కూడా పనిచేశాడు రాఘవేంద్రరావు గారు. మనుషులు మారాలి సినిమాకి వి మధుసూదన్ రావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు ఆయన. ఇలా ఆయన నెమ్మదిగా సినిమా ఇండస్ట్రీలో తండ్రి బాటలోనే నడుస్తూ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటూ తన మిత్రుడైనటువంటి అడుసుమిల్లి గోపాలకృష్ణ, తర్వాత ఆ బ్రదర్స్ ఉండేవాళ్ళు, గుడివాడకి చెందినటువంటి వాళ్ళు, లక్ష్మీ కుమార్ ఆయన పేరు, అడుసుమిల్లి లక్ష్మీ కుమార్, ఏఎల్ కుమార్ అనేవాళ్ళు. అలాగే గోపాలకృష్ణ వాళ్ళ బ్రదర్. ఈ ఏఎల్ కుమార్, అడుసుమిల్లి లక్ష్మీ కుమార్ వీళ్ళతో ఆయనకు మంచి స్నేహం ఉండేది. ఆ బ్యానర్లోనే బాబు అనే సినిమా తీశారు, మారుతి వాళ్ళ బ్యానర్ పేరు. ఆ బ్యానర్లోనే ఈ బాబు అనేటువంటి రాఘవేంద్రరావు గారి మొదటి సినిమా రూపొందింది. అది మంచి టాకే వచ్చింది కానీ సినిమా భారీ విజయం అయితే సాధించలేదు. కారణం అది రిలీజ్ అయిన వారం 10 రోజుల్లోనే జీవన జ్యోతి అని విశ్వనాథ్ గారి సినిమా డివిఎస్ రాజు గారు బ్యానర్లో వచ్చింది. అది అక్కడ వాణిశ్రీ శోభన్ బాబే, ఇక్కడ వాణిశ్రీ శోభన్ బాబే. కాకపోతే అది రామలక్ష్మి గారి కథతో తీసిన సినిమా. అది కొంచెం ఆడియన్స్కి ఎక్కువ కనెక్ట్ అయింది ఎమోషనల్గా. ఇది కొంత ఎంటర్టైనింగ్ జానర్లో ఉంటుంది సినిమా బాబు. ఆడియన్స్ అటు డైవర్ట్ అయిపోవడంతో ఈ సినిమా డల్ అయిపోయింది బాబు. అలా జీవనజ్యోతి రిలీజ్ కాకపోతే ఇది మంచి విజయమే సాధించేది, కానీ జీవనజ్యోతి వలన తన సినిమా ఇబ్బంది పడింది అని ఇప్పటికే ఆయన బాధపడుతూ ఉంటారు రాఘవేంద్రరావు గారు. అలా ఆయన సినిమా ప్రయాణం మొదలై ఆ తర్వాత జ్యోతి, అడవిరాముడు అలా నడిచింది. ఇలా వరలక్ష్మి గారి అబ్బాయి ప్రకాష్, ఈయన విన్సెంట్ గారి దగ్గర కెమెరా డిపార్ట్మెంట్లో చేరిపోయి ఆయన కూడా సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాడు. తల్లి ఎలాగూ సినిమాలు తీసేది, ఆవిడ డైరెక్షను, ప్రొడక్షను అన్ని వ్యవహారాలు ఉండేవి ఆవిడకి. మధ్యలో ఎవరైనా పిలిస్తే క్యారెక్టర్లు చేసేది ఆవిడ. ఆవిడ చేసిన పాత్రలు అంటే చివరి రోజుల్లో ఆవిడ నటన నుంచి తప్పుకోవడానికి ముందు చేసిన క్యారెక్టర్లలో చాలా ప్రేక్షకుల మీద బలమైనటువంటి ప్రభావం వేసినటువంటి క్యారెక్టర్లు అయితే 2. ఒకటి విజయవారి రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్లో జగ్గయ్యకి మదర్గా యాక్ట్ చేసింది ఆవిడ. నిజానికి మదర్ అని చెప్తారు కానీ మదర్ కాదు ఆవిడ. ఆ ఇంట్లో చేరి వాళ్ళందరికీ పెద్ద దిక్కుగా ఉంటుంది. ఆ క్యారెక్టర్ చాలా అద్భుతంగా పోషించింది ఆవిడ.
ఆ సెట్స్ మీదే ఆవిడ మురారిని చూసి, మురారి ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్, చక్రపాణి గారు, బాపు గారి సారథ్యంలో తీసిన సినిమా అది. చక్రపాణి గారి దగ్గర జాయిన్ అయ్యాడు ఆయన మురారి. ఆ సెట్స్ మీద చూసి ఎవరు నువ్వు అని అడిగింది ఆవిడ. అడిగితే ఇలా విజయవాడ భవానీ శంకర్ గారి అబ్బాయిని, అంటే మీ ఫాదర్ నాకు సన్నిహితుడు, ఆ రోజుల్లో నాకు ప్రొటెక్షన్ ఆయనే చూసేవాడు విజయవాడలో అని చెప్పిందని ఆయన తన పుస్తకంలో రాసుకున్నాడు, నవ్విపోదురుగాకలో మురారి గారు. అలా ఆవిడ ఆ సినిమా ఒకటి, ఆ సినిమా తర్వాత ఆవిడకి మంచి క్యారెక్టర్ బాపు గారే గోరంత దీపం సినిమాలో, అంటే ఆ క్యారెక్టర్కి జీవరలక్ష్మి గారు తప్ప ఇంకొకళ్ళు న్యాయం చేయలేరు, ఇంకొకళ్ళని ఊహించుకోలేం ఆ క్యారెక్టర్లో. ఆ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది ఆవిడ గోరంత దీపం సినిమాలో. అలాగే ఈ సినిమాలో కూడా రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ సినిమాలో కూడా జీవరలక్ష్మి గారు తప్ప ఆ క్యారెక్టర్లో ఇంకొకళ్ళని ఊహించుకోవడం కుదరని పని. అలాగే ఆవిడ ఎంగేజ్లో ఉండగా రామారావు గారితో చేసినటువంటి పెళ్లి చేసి చూడు సినిమా కూడా, పెళ్లి చేసి చూడులో కూడా ఆ క్యారెక్టర్లో ఇంకొకరిని ఊహించుకోవడం కుదరదు. ఈవిడ వింధ్యరాణి సినిమాలో కూడా యాక్ట్ చేశారు ఎర్లీ డేస్లో. వింధ్యరాణి అంటే డివి సుబ్బారావు గారు, మచిలీపట్నం దేవరకొండ వెంకట సుబ్బారావు గారు హరిశ్చంద్రగా పాపులర్ ఆయన రంగస్థలం మీద. ఆయన నటించిన ఏకైక సినిమా వింధ్యరాణి, పింగళ నాగేంద్రరావు గారి నాటకం అది. ఆ నాటకాన్ని తెరకెక్కించారు, దానిలో డివి సుబ్బారావు గారితోనే కీ రోల్ చేయించారు. అందులో చంప అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఒక రకంగా కామెడీ ట్రాక్ అది. ఆ చంప క్యారెక్టర్ రేలంగి కాంబినేషన్లో చేశారు ఆవిడ, జమినీ వారి చిత్రం అది. ఇలా ఆవిడ పేరు చెప్పగానే గుర్తొచ్చేటువంటి సినిమాలు చాలా ఉన్నాయి జీవరలక్ష్మి గారు. అలాగే ఆవిడ డైరెక్షన్ చేసినటువంటి సినిమాలు, ఒక మహిళా శక్తిగా ఎదిగింది. అంటే మనకి ఇండస్ట్రీలో ఆవిడే చెప్పుకుంది, ఆవిడకి ఒక పేరు ఉండేది, మగరాయుడు లాగా బిహేవ్ చేస్తుంది అని ఒక పేరు ఉండేది. ఆవిడే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు, నాకు సాంప్రదాయంగా ఉండటం ఇష్టం లేదు. ఎందుకంటే ఆవిడ 9వ ఏటే కుటుంబ బాధ్యతలు భుజానేసుకుని ఒంటరిగా విజయవాడ వచ్చేసి జీవితాన్ని ప్రారంభించినటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉండేది ఆవిడలో. ఆ కాన్ఫిడెన్స్ ఆవిడకి జీవితాంతం నడిచింది. నిజానికి ఆవిడని ఆ కాన్ఫిడెన్స్ చూసే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆయన ప్రకాశ్రావు గారు. అలా జీవరలక్ష్మి గారు తన ముగింపు దశ, ఆవిడ 2006లో చనిపోయారు. ఆవిడ చనిపోవటానికంటే చాలా ఎర్లీగానే ప్రకాష్ గారు చనిపోయాడు, 90స్లోనే చనిపోయాడు ఆయన. ఆయన మోహన్ బాబు బ్యానర్లో 2-3 సినిమాలు డైరెక్షన్ చేశాడు. రౌడీ గారి పెళ్ళాం ఒకటి, తర్వాత ఇంకొక సినిమా మోహన్ బాబు గారి బ్యానర్లోనే 2 సినిమాలకు ఆయన డైరెక్షన్ చేశాడు. వాళ్ళిద్దరి మధ్య ఒక ఫ్రెండ్షిప్ ఉండేది. అలాగే రాఘవేంద్రరావు గారి సినిమాలన్నిటికీ దాదాపు 16 ఏళ్ల వయసు దగ్గర నుంచి అడవిరాముడికి ఆయన విన్సెంట్ గారి దగ్గర పనిచేశాడు. ఆ సినిమాకి ఆపరేటివ్ కెమెరామెన్గా ఉండేవాడు. ఆ తర్వాత 16 ఏళ్ల వయసు దగ్గర నుంచి ఆయనే రాఘవేంద్రరావు గారి సినిమాలకి డిఓపి. దాదాపుగా ప్రకాష్ గారు కన్ను మూసే వరకు ఆయనే రాఘవేంద్రరావు గారి సినిమాలన్నిటికీ. వాళ్ళిద్దరి మధ్య, అంటే వాళ్ళు తండ్రి ఒకడే కానీ తల్లులు వేరు అయినప్పటికీ, ఆవిడ వేరే అజిత్ సింగ్ అనేటువంటి రెజ్లర్ని పెళ్లి చేసుకున్నప్పటికీ వీళ్ళ మధ్య అనుబంధం అలాగే కొనసాగేది. వాళ్ళు అన్నదమ్ముల్లాగానే ఉండేవారు, రాఘవేంద్రరావు గారు, ప్రకాష్. అలాగే బాపయ్య గారేమో ప్రకాశ్రావు గారు అన్న కొడుకు, కానీ ఈయన దగ్గరే పెరిగాడు, ఈయన్నే నాన్న అని పిలుస్తాడు ఆయన. అలా వాళ్ళ ముగ్గురు ఇండస్ట్రీలో అన్నదమ్ముల్లాగానే ఉండేవాళ్ళు. ఇది వీళ్ళ ఫ్యామిలీ స్టోరీ. ఆ ఫ్యామిలీలో ఈ కనకదుర్గ గారు, అలాగే మిగిలిన వాళ్ళు, ఆవిడ మెడ్రాస్లో ఒక తోట ఒకటి ఉండేది ఆవిడకి ఆ రోజుల్లో. ఆ తోటలోనే ఉండేది ఆవిడ చివరి వరకు. అప్పుడప్పుడు వీళ్ళు వెళ్ళి చూసొస్తూ ఉండేవారు ఈ కనకదుర్గ గారు వాళ్ళు. ఆవిడ అక్క కుమార్తెను కూడా సినిమా ఇండస్ట్రీలోకి పరిచయం చేశారు, కొన్ని సినిమాల్లో నటించారు ఆవిడ. ఇలా ఆ సినిమా ఇండస్ట్రీ, జీవరలక్ష్మి గారు, ఆవిడ తమిళ సినిమాలు ప్రొడ్యూస్ చేశారు, తెలుగు సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. ఆవిడ నిర్మాత, దర్శకురాలు, బహుముఖ ప్రజ్ఞాశాలి, నటి. ఇన్ని రకాల క్వాలిటీస్తో పాటు
కొంచెం దూకుడు నిర్ణయాలు తీసుకునేది ఆవిడ, అగ్రెసివ్‌గా ఉండేది. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం వలన కొన్ని తప్పులు జరిగినాయి నా జీవితంలో అని చెప్పి ప్రకాష్ రావు గారి నుంచి విడిపోవటం, ఆ టైంలో తీసుకోకుండా ఉండుండాల్సింది ఆ నిర్ణయం. అలాగే అజిత్ సింగ్‌ని పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేదేమో అని ఆవిడ చివరి రోజుల్లో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్‌లో చెప్పుకున్నారు. ప్రకాష్ గారి మరణం ఆవిడని బాగా కుంగదీసింది. ఏది? సినిమాటోగ్రాఫర్ ఆవిడ కుమారుడు ప్రకాష్ గారి మరణం ఆవిడని బాగా కుంగదీసింది. ప్రకాష్ గారి ఫ్యామిలీ బాధ్యతలన్నీ కూడా రాఘవేంద్రరావు గారే నిర్వర్తిస్తున్నారు ఇప్పటికీ. ఒక రకంగా కేఎస్ ప్రకాష్ రావు గారి కంటే కూడా ఆ కుటుంబాన్ని నిలబెట్టడంలో రాఘవేంద్రరావు గారే కీలక పాత్ర. ఆయనే అందరినీ చూస్తూ, అంటే ప్రకాష్ రావు గారు పెద్దగా పట్టించుకునేవాడు కాదు ఏది, ఆయన ధోరణిలో ఆయన ఉండేవాడు. ఇది ఒక ఇంటర్వ్యూలో రాఘవేంద్రరావు గారే చెప్పుకున్నాడు, మా నాన్నగారు కొంచెం ఈ ప్రపంచాన్ని పట్టించుకునేవాడు కాదు అని. అలా ఒకసారి ఎప్పుడో ఒక సెట్లో అడిగాడట ఈయన, అంటే పిల్లలు వీళ్ళందరినీ పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు, పుట్టిన తర్వాత వాళ్ళ బతుకు వాళ్ళు బతకటమే అనేది ఆత్రేయ గారితో మాట్లాడుతున్నట్టు ఈయన. మాట్లాడుతుంటే రాఘవేంద్రరావు గారు అన్నట్టు, ఇందాక నువ్వు స్వెటర్ కొనుక్కోమని 100 రూపాయలు ఇచ్చావు నాకు, కొడుకుననే కదా ఇచ్చావు అని. అంటే లేదు, యూనిట్లో అందరికీ ఇచ్చాను, రేపు ఊటీలో షూటింగ్ ఉంది, మరి స్వెటర్ లేకుండా ఎలా వస్తారు, అందుకని అందరికీ ఇచ్చాను, నీకు కూడా ఇచ్చాను, నువ్వు వెళ్ళి కనుక్కుంటే చెప్తారు అని చెప్పేట ఆయన నిర్మోహమాటంగా. అలాగే ఉండేవాడు ఆయన. ఈ ధోరణితో ఫ్యామిలీలో ఎవరిని పెద్దగా పట్టించుకునేవాడు కాదు ఆయన. అందుకని ఈయనే పట్టించుకుని వాళ్ళ మంచి చెడులన్నీ తనే అటెండ్ అయ్యేవాడు రాఘవేంద్రరావు గారు. ఇప్పటికీ అదే అలవాటు. ఆ మధ్య రాఘవేంద్రరావు గారి చెల్లెలు ఆవిడ ఒక సందర్భంలో మీడియా ముందుకు వచ్చి, నిజానికి మా ఫ్యామిలీ ఈరోజు ఇలా ఉందంటే దానికి కారణం రాఘవేంద్రరావు గారే అని చెప్పి చెప్పుకుంది ఆవిడ. అలా ఒక ఫ్యామిలీ మ్యాన్ ఆయన. ఆయన తీసినవి కమర్షియల్ సినిమాలు హడావిడి గోలా ఉన్నప్పటికీ, అలాగే కృష్ణమోహన్ రావు గారి ఫ్యామిలీని కూడా ఈయనే హ్యాండిల్ చేశాడు. కృష్ణమోహన్ రావు గారిని ప్రొడ్యూసర్ని చేసింది కూడా ఈయనే. ప్రొడక్షన్ లైన్లో నువ్వు నాకు సపోర్ట్గా ఉండాలి అని చెప్పి ఆయన ఇండస్ట్రీలోకి లాక్కొచ్చి ఆయన నిర్మాతం చేసి, అలా ఆ ఫ్యామిలీని ఒక కాపు కాల్సినటువంటి వ్యక్తి, ఫ్యామిలీ మ్యాన్ ఆయన రాఘవేంద్రరావు గారు. అలా అయితే ఇప్పుడు చాలామంది మాట్లాడుతూ జీవరలక్ష్మి గారు ఈయన మదర్ అన్నట్టుగా మాట్లాడేస్తూ ఉంటారు రాఘవేంద్రరావు గారు. అలా కాదు. వరలక్ష్మి గారికి 2 పిల్లలు ప్రకాష్ రావు గారి ద్వారా. వాళ్ళిద్దరూ, ఒకరు ప్రకాష్ కెమెరామెన్ ప్రకాష్, అలాగే కనకదుర్గ గారు. రాఘవేంద్రరావు, కృష్ణమోహన్ వీళ్ళందరూ కూడా కోటేశ్వరమ్మ గారి పిల్లలు. అది తేడా. వాళ్ళ తల్లులు వేరు కానీ తండ్రి ఒకరే. వీళ్ళు కలిసే ఉన్నారు ఇప్పటికీ. ఆ ఫ్యామిలీస్ అన్నీ కలిసే ఉన్నాయి. ఆ మధ్య ఎప్పుడో ఈ బాహుబలికి కూడా వాళ్ళ ఫ్యామిలీ నుంచే వచ్చింది ఆ సినిమా. వాళ్ళ అన్నగారు అల్లుడే ఆ సినిమా నిర్మాత. కాబట్టి ఇప్పటికీ వాళ్ళందరినీ కలిపి ఒక అంబరిల్లాగా నిలబడి ఉన్నాడు ఆయన రాఘవేంద్రరావు గారు. ఇది టోటల్గా కోవెలమూడి సూర్యప్రకాశ్రావు గారి సినిమా ప్రయాణం, ఆయనతో జీవరలక్ష్మి గారి సినిమా ప్రయాణం. ఒంగోలులో పుట్టి గుంటూరులో పెరిగి మెడ్రాసు, విజయవాడలో రంగస్థలం, మెడ్రాసులో సినిమా, ఇలా నడిచింది ఆవిడ జీవితం ప్రకాష్ రావు గారితో కలిసి. ప్రకాష్ రావు గారితో వరలక్ష్మి గారి వివాహం 1944లో జరిగింది. 46లో ఆవిడ కూడా 46 వరకు విజయవాడలోనే ఉండి 46 తర్వాత ఆవిడ ఇండస్ట్రీకి వచ్చారు. వాళ్ళిద్దరి కాంబినేషన్లో అదే బ్యానర్లో వచ్చినటువంటి కన్నతల్లి అనే సినిమా. ఈ కన్నతల్లిలో అక్కినేని నాగేశ్వరరావు అలాగే నంబియార్ వీళ్ళిద్దరూ ఆవిడ కొడుకులుగా నటించారు, వరలక్ష్మి గారి కొడుకులుగా. ఈ సినిమా ద్వారానే సుశీల గారు పరిచయం అయ్యారు. పెండ్యాల నాగేశ్వరరావు గారు మ్యూజిక్ డైరెక్టర్ ఆ సినిమాకి. పెండ్యాల నాగేశ్వరరావు గారి దగ్గర ఈవిడ మ్యూజిక్ నేర్చుకున్నారు. పెండ్యాల నాగేశ్వరరావు గారిది కాటూరు, కృష్ణా జిల్లా.
ఆయన ఎక్సెల్షియర్ నాటక సమాజం ముదినేపల్లి, అదే మన దుక్పాటి మధుసూదన్ రావు గారి నాటక సమాజం నుంచి ఆయన రంగస్థలం మీద సంగీతం, అంటే రంగస్థల సంగీత దర్శకుడిగా మొదలై ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాడు ఆయన. అలా పెండ్యాల నాగేశ్వరరావు గారితో కూడా ఒక రిలేషన్ ఉండేది వరలక్ష్మి గారికి. ఆయనే ఈ కన్నతల్లి సినిమాలో సుశీల గారిని ఇంట్రడ్యూస్ చేశాడు. ఎందుకో పిలిచావెందుకో అనే పాటతో సుశీల గారి గాన ప్రయాణం ఇండస్ట్రీలో ప్రారంభమైంది. ఈ వరలక్ష్మి గారి బ్యానర్లో వచ్చినటువంటి కన్నతల్లి సినిమా, ప్రకాష్ రావు అలాగే వరలక్ష్మి గారుల నిర్మాణ సారథ్యంలో వచ్చినటువంటి కన్నతల్లి సినిమా నుంచి సుశీల గారి ప్రయాణం ప్రారంభమైంది.